వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని అనెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి.